డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 52 సంవత్సరాలు. తనకి కుడివైపున ఉన్న కిడ్నీలో 5 mm సిస్ట్ ఉంది. ఇది ప్రమాదకరమా? నాన్నకు ఇలా సిస్ట్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? దీనికి చికిత్స ఎలా ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మనము రొటీన్గా అల్ట్రాసౌండ్ చాలామందికి వివిధ కారణాల వల్ల చేస్తూ ఉంటాం. ఈ అల్ట్రాసౌండ్లో కొన్నిసార్లు కిడ్నీలో చిన్న నీటి బొడగ అంటే సిస్ట్ అని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. సో ఈ నీటి బొడగల్లో కూడా మనము ఏ విధంగా దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని డిఫరెన్షియేట్ చేయడానికి కానీ బోస్నియాక్ క్లాసిఫికేషన్ అని సిస్ట్లని 4 విధాలుగా డివైడ్ చేస్తాము. 1, 2, 3, 4 అని. సో వివిధ ఫ్యాక్టర్స్, వాటిలో ఫీచర్స్, సిస్ట్ యొక్క వాల్ గట్టిగా ఉందా, దాంట్లో కండ ఉందా, దాంట్లో ఏమైనా బ్లీడింగ్ అయిందా, దాంట్లో ఏమన్నా సెప్టా ఉన్నాయి, ఇన్ని రకరకాల సైంటిఫిక్ టెర్మినాలజీస్ వాడుకొని ఈ 1, 2, 3, 4లో కనుక 1 అయితే కనుక మనం భయపడాల్సింది ఏమీ లేదు. సో వేరే 2, 3, 4 అని చెప్పాలంటే మనం అవసరమైతే సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఈ సిస్ట్ 2, 3, 4 కేటగిరీస్ ఉంటే ఒక్కొక్క కేటగిరీ బట్టి మనము రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడం కానీ, లేదంటే దాని నుంచి ఒక సింపుల్ టెస్ట్ నీడిల్తో ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేయడం కానీ, ఇవన్నీ మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అవసరమైతే సిటీ స్కాన్ చేసి అది ఏ కేటగిరీలో వస్తుంది, దానికి ఏమైనా ఫర్దర్ ఇవాల్యుయేషన్ అవసరమా అని చూస్తుంటాం. కొన్నిసార్లు పెద్ద సిస్ట్ 5 cm సిస్ట్ ఒకవేళ రక్తనాళాలు కానీ యూరిన్ పైప్ని కానీ ప్రెస్ చేస్తుంటే కూడా దానికి ఏదైనా ట్రీట్మెంట్ లాప్రోస్కోపీ ద్వారా మనం చేయాల్సిన అవసరం పడవచ్చు. సాధారణంగా 5 cm సిస్టులు కూడా మోస్ట్ ఆఫ్ ది టైం బోస్నియాక్ 1 కేటగిరీలో వస్తాయి. ఎక్కడ ప్రెషర్ చేయవు, ఎక్కడ వాటి వల్ల సిమ్టమ్స్ ఉండవు, పెయిన్ రాదు. సో అలాంటప్పుడు మనము వీటిని రెగ్యులర్ అల్ట్రాసౌండ్తో వితౌట్ ఎనీ మెడిసిన్స్ వాటిని ఫాలో చేసుకుంటే సరిపోతుంది.